నా దేశము అన్న తర్వాత ఇంకా అన్ని దేశాలు ఒప్పుకుంటారు. అరే ఏదో అనుకున్నాం కానీ ఇశ్రాయేలీలు నిజమైన దేవుని ప్రజలురా. దేవుడు దిగి వచ్చి తన ప్రజల పక్షంగా మిగతా దేశాలతో యుద్ధం చేయడం ప్రపంచ చరిత్రలో ఇదే మేము చూస్తున్నాం. ఇజ్రాయేల్ దేవుడే దేవుడు అని అన్యజనులందరూ తెలుసుకుంటారు. తెలుసుకోవడానికే ఇది జరుగుతుంది. సో వీఆర్ లివింగ్ ఇన్ ఎక్సైటింగ్ టైమ్స్. చాలా అద్భుతమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. ఈ సంగతులు చూడబోతున్న ప్రజలు ధన్యులు. దేవుడు లేడనే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అరే ఇదేంటి సార్ ఇట్లా జరిగింది, హెచ్కేఎల్ 38లో ఉన్నది యథాతథంగా జరిగింది ఏంటిది, ఇదేంటో కొంచెం ఆలోచించదగ్గ విషయమని నాస్తికులు కూడా ఒప్పుకుంటారు. అలా చేస్తాడు.